దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మన యొక్క ఈ యొక్క దైనందినటువంటి జీవితంలో ప్రతి దినము కూడా మన జీవితంలో అనేకటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో, దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తామో, అటువంటి సమయాల్లోనే అనేకటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అయితే మనం ఎప్పుడు కూడా ఏ విషయం గురించి కూడా మనం చింతించకుండా, భయపడకుండా దేవునికి దగ్గరగా ఉండాలి. మన జీవితంలో ఒకవేళ సంఘంలో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, కుటుంబంలో అయినా, సమాజంలోనైనా, ఎక్కడైనా సరే కొన్ని చేదైనటువంటి అనుభవాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ చేదైనటువంటి అనుభవాలని మనం ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే ఆ చేదైనటువంటి సంఘటనలు మనకు జరిగినప్పుడు, మనం ఆ చేదైనటువంటి వాటిని మనం చూసి మనం బాధపడటమో, లేకపోతే అయ్యో నాకే ఇలా జరగాల, నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు ఈ పరిస్థితులు రావాలా అని మనం మాట్లాడవలసినటువంటి అవసరతే లేదు అసలు. దేవాతి దేవుడు చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దాదాపుగా 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారో, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వారి యొక్క మొర్ర దేవుడు ఆలకించాడు. మోషే గారి నాయకత్వంలో వారికి విడుదల కలిగించి, మరి దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ దేశానికి నడిపిస్తున్నటువంటి సమయంలో వెనకాల ఫరో సైన్యము, ఎదుట ఎర్ర సముద్రము. నిజంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు మరి మోషే గారు ఇదిగో నిర్గమకాండము 14వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే, అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండును. అంటే ఆ దినాన్న ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలు దేవుడు రక్షించాడు. కుడి ఎడమ వైపును కూడా ఆ నీటిని, ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసి గోడలుగా, నీటిని గోడలుగా చేయటం మనం ఎక్కడైనా చూసామా? అసలు చూడగలమా? కానీ దేవునికి అసాధ్యమదంటే ఏది లేదు. అంత గొప్ప పని చేసినటువంటి దేవుడు వీరందరూ కూడా ఆశ్చర్యపోయారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ 15వ అధ్యాయము 22వ వచనంలో, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అరణ్యంలో ఆ యొక్క ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరు అనే అరణ్యంలోనికి వచ్చినప్పుడు వారు అక్కడి నుండి 3 దినాలు 3 రోజులు వారు నడిచారు. నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారాలో నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా సరే ఒక చేదైనటువంటి సంఘటన మనకి ఎదురైనప్పుడు, సంఘాల్లో చేదైనటువంటి సంఘటనలు, అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో, మన జీవితంలో, దైనందిక జీవితంలో ఎన్నో చేదైనటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటాం, ఎదురవుతాయి మనకి. అప్పుడు దానివైపు మనం చూడటం కాదు, విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగిపోయి గురి వద్దకే మనం పరిగెత్తాలి. ఓపికతోటి, ఓర్పు కలిగి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ దినాన్న ప్రియ సహోదరి సహోదరులారా, అయ్యో నాకే ఎందుకు ఈ చేదు అనుభవాలు, ఈ చేదు సంఘటనలు నాకెందుకు జరుగుతున్నాయి, నా జీవితం పట్ల ఎందుకు ఇవి జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం కాదు. కానీ ప్రభువా, ఈ చేదు అనుభవం నుంచి, ఈ చేదు ఘటన నుంచి, సంఘటన నుంచి, ఇదిగో నా జీవితంలో ఇది ఎదురవుతుంది, ఈ చేదు అనుభవం, దీని ద్వారా నాకు ఏ పాఠం నేర్పుతున్నావయ్యా, నేనేమి నేర్చుకోవాలయ్యా, దీని నుండి నేనేమి అలవర్చుకోవాలయ్యా అని మనం దేవుని అడిగినట్లయితే, దేవుడు నిజంగా దాని నుండి ఒక పాఠాన్ని నేర్పుతాడు తప్ప ఆయన మనల్ని బాధ పెట్టేవాడు కాదు. ఎందుకంటే ప్రతి కీడు వెనకాల ఒక మేలు దాచి ఉంచాడు ఆయన.
ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవంటున్నాడు కదా. అంతేగాని మనం ఎప్పుడు అయ్యో అయ్యో అని సనగకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అనేక మంది ప్రతి చిన్నదానికి సనుగుతూ ఉంటారు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుళ్ళో పొందుకుంటారో అయినా సరే అయ్యో దేవుడు నాకు ఇంత కష్టం నాకే రావాలా, నా కుటుంబానికే రావాలా, నా బిడ్డలకే రావాలా అని అనుకుంటూ ఉంటారు. వాటిని మనం చూడకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ మారాన్ని చూస్తున్నారు. ఆ చేదైనటువంటి ఆ నీరు వారికి ఎదురైంది. ఆ ప్రాంతము దాని గురించే వారు సరిగేసుకుంటున్నారు కానీ అయ్యో దేవుడు దీని నుండి మాకు ఏదో నేర్పుతున్నాడు. అక్కడ చూస్తే అందువలన దానికి మారాని పేరు కలిగెను. అంటే చేదు, మారనగానే చేదు. మనకి ఎప్పుడైనా సరే చేదు తీసుకుంటే ఆ చేదు ద్వారా మనకి మంచి జరుగుతుంది. మనకి ఎప్పుడు తీయటి మాటలు కావాలి, తీయటి పదార్థాలు కావాలి. దేవుని యొక్క వాక్యం కూడా చేదుగానే ఉంటుంది. దాన్ని తీసుకుంటే పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. చేదు అది, విడిచిపెట్టడం చేదు. అవి మనకొద్దు. లోకం ఎంతో తీయగా, అందంగా, రమ్యంగా ఉంటుంది. అది మనకు కావాలని కోరుకుంటాం. అది కాదు ప్రియ సోదరి సోదరులారా. చేదు అనుభవాన్ని నువ్వు ఎదుర్కొన్నప్పుడు నువ్వు దాని వైపు చూడటం కాదు, దేవుని వైపు చూడాలి. ఇదిగో వీరు ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కున్నారు కానీ అయ్యో దేవా, ఇదిగో ఎర్ర సముద్రాన్ని నువ్వు 2 పాయలుగా చేసావయ్యా, నువ్వు ఏదైనా చేయగలవు, దీని నుండి మాకు ఏం నేర్పుతున్నావయ్యా అని అనుకుని ప్రార్థన చేసుంటే ఎంత బాగున్నా. చేయలేదు. అన్ని లక్షల మందిలో మోషే గారే ప్రార్థన చేశారు. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చెట్టు వేయగానే మధురములాయెను. ఎలీషా గారు కూడా యెరికో పట్టణంలో ఉన్నప్పుడు ఆ యెరికో చూడడానికి చాలా రమ్యంగా ఉంది. ఎప్పుడైతే వారి శిష్యులు చెప్పారో ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటిలో ఉప్పు వేసినప్పుడు అవి ఎంత రుచిగా ఉన్నాయి. ఆ విషపు నీళ్ళు మంచిగా మారిపోయినాయి. అంటే మన జీవితాల్లో కూడా సమస్యలు వస్తాయి, చేదైనటువంటి అనుభవాలు మనం ఎదుర్కొంటాము. అనేక రకాలుగా మన జీవితం ఉంటుంది. అయితే వాక్యం అనే ఇదిగో మారాలో చెట్టు వేశారు. ఇదిగో మన జీవితంలో వాక్యాన్ని కనుక మనం వేసుకున్నట్లయితే, వాక్యాన్ని కనుక మనం భుజించినట్లయితే, వాక్యాన్ని కనుక మన జీవితంలో కలుపుకున్నట్లయితే, దానితో ప్రయాణం చేసినట్లయితే, దానిలో వాక్యంలోనే మనం అమేకమైపోయినట్లయితే మన పరిస్థితులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి. కానీ మనం ఎంతసేపు మన సమస్యలను, మన చేదు అనుభవాల్ని, చేదు సంఘటనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, చూడటం, సనుక్కుంటాం కాదు. మీరు చూస్తే అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి ఒక కట్టడ పెట్టాడు, విధిని నిర్ణయించాడు. ఏంటి? అక్కడ వారిని పరీక్షించి ఒక చేదు అనుభవం ఎదురైందంటే నీకు ఒక పరీక్ష లేకుండా మనం విజయం సాధించలేం. శ్రమలు లేకుండా, చేదు అనుభవాలు లేకుండా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతామా? లేదు. ఎన్నో ఆటుపోట్లు మనం తట్టుకొని, ఎన్నో హింసలు, శ్రమలు భరించి అప్పుడండి మనం నిజంగా ఎంతో సంతోషంగా ఎన్ని చేదు అనుభవాలు యేసేపు జీవితంలో ఎన్ని చేదు అనుభవాలు అనుభవించాడు, ఎదురయ్యాయి. వాటన్నిటిని కూడా అధిగమించుకున్నాడు. కానీ చేదు మనల్ని అధిగమించదు. మనమే వాటిని అధిగమించి మనం ముందుకు కొనసాగిపోయినట్లయితే దేవుడు మన కొరకు ఒకటి ఏర్పాటు చేస్తున్నా చూడండి. అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలండి. ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని యొక్క వాక్యముని లక్ష్యముంచాలి. ఆయన యందు మనం లక్ష్య పెట్టాలి, లక్ష్యముంచాలి, శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో దేవుడు వారిని ఆస్వాదిస్తాడు. శ్రద్ధగా వింటమంటే వినేసి విడిచిపెట్టేయటమని కాదు, అనుసరించి నడుచుకోవాలి. కానీ ఈ దినాల్లో సత్యమైనటువంటి వాక్యానికి ఎవరో వినరు. కానీ తీయటి మాటలైతే వారు వింటారు. లేకపోతే దురద చెవులు గల వారిలో ఉండి వారు సత్యమైనటువంటి వాక్యాన్ని వారు అంగీకరించరు. ఈ దినాన మనం
దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోగలుగుతున్నామా? శ్రద్ధగా మనం వింటున్నామా? ఏ మాటలు మనం శ్రద్ధగా వింటున్నాం ఈ దినాన్న? ఎవరి మాటలు మనం లక్ష్య పెడుతున్నాం? దేవుని యొక్క మాటలా, లోకం యొక్క మాటలా? ఏది నువ్వు లక్ష్య పెడుతున్నావో, ఏది నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు దేవుని యొక్క మాటను కనుక నువ్వు నిర్లక్ష్య పెట్టినట్లయితే మనం లెక్క అప్పగించుకోవాలి. అప్పుడు సనుగుడే నీకు ఇంకెప్పుడు. ఆ సనుగు లేకుండా ఉండాలంటే దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వినాలి, లక్ష్య పెట్టాలి. ఆ పరీక్షలో మనం నెగ్గినట్లయితే ఆ చేదు తర్వాత మనకెన్నో మన జీవితాలకి అందమైనటువంటి తీయటువంటివి అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. చేదు లేకుండా, శ్రమ లేకుండా జీవితం గడవదు ప్రియా సోదరి సోదరులారా. ఈ దినాన మన బ్రతుకులు, మన జీవితాలు దేవునికి దగ్గరగా మనం ఉండాలంటే, దేవునిలో మనం జీవించాలంటే, ప్రభువా ఇదిగో నా జీవితంలో వస్తున్నటువంటి ఈ చేదైనటువంటి సంఘటనలు, అనుభవాలు ప్రభువా ఎదురవుతున్నాయి. వీటి నుండి నాకు ఏం నేర్పుతున్నావయ్యా? నేను ఏం నేర్చుకోవాలయ్యా? నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలో నాకు నేర్పు ప్రభువా అని అడిగినప్పుడు అండి, ఒకవేళ నువ్వు నిజంగా ఆ చేదు అనుభవంలో నువ్వు ఎంతో కృంగిపోవచ్చు, బాధపడవచ్చు, అవమానపరచబడవచ్చు, సిగ్గుపరచబడవచ్చు. అయినప్పుడు కూడా యేసేపు గారు ఎన్ని చేదు సొంత వారే కొట్టేశారంటే ఈ దినాల్లో కనుక ఆ విధంగా చేస్తే ప్రపంచంలో తలెత్తుకుని జీవించగలమా? కానీ యేసేపు గారు దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలిపాడంటే ఆ చేదును వాటన్నిటిని కూడా నిర్లక్ష్య పెట్టాడు. ప్రభువుకి, ఆయన యొక్క మాటలకి లక్ష్యమించాడు. కనుక ఇదిగో ఆయన మాట వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఏవైతే దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయో ఆజ్ఞలకు మనం విధేయత చూపించాలి. ఆజ్ఞకు మనం ఎప్పుడు కూడా అతిక్రమించకూడదు. విధేయత కలిగి మనం జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగజేసిన రోగములు ఏది మీకు రానియను, దీన్ని స్వస్థపరిచి యోవాను నేనే అను. అవును కదా, ఏ రోగం మనకు రాదు. ఆయన యందు మనం లక్ష్యమించినట్లయితే, ప్రభువా నీవే నా ఆధారం, నీవే నా దిక్కు ప్రభువా, నీవే నా గురు ప్రభువా, ఇదిగో ఈ పరుగు పందెంలో నీ కొరకు ప్రభువా నేను జీవించడానికి నేను అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నూతన బలాన్ని ప్రభు నేను పొందుకుంటానికయ్యా, నూతన శక్తిని పొందుకుంటాకయ్యా. పక్షిరాజు ప్రభు రెక్కల చాప ఏ విధంగా అయితే ఎగురుతాదో అట్టి రీతిగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని చేదు అనుభవాలు వచ్చినా సరే నేను ఒక్క మాట కూడా మాట్లాడను. యేసేపు గారు అసలు తన అన్నల గురించి కానీ, ఆ పొతీఫెర భార్య గురించి కానీ ఎక్కడ కూడా మాట ఎత్తలేదండి. అదండి సనుగుడు లేకుండా. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా సనుగుడు సనుగుడు సనుగుడు. అందుకే అసలు యాక్చువల్గా వారు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చిన వెంటనే ఒక పాట పాడేశారు. 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసును. ఎవరు మృంగేసింది? ఫరో సైన్యాన్ని. ఇదైనా మనకి ఎవరో విరోధంగా అయినా సరే దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేయటమే. మోషే ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆ మారా నీళ్ళలో చెట్టుని ఎప్పుడైతే వేశారో మధురంగా మారిని. అందుకే మనుషులు మనం కూడా దేవుడు కార్యం చేస్తే ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం. దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, జీవగల దేవుడు అంటాం. ఏదైనా సమస్య వస్తే అయ్యో దేవా నాకే ఈ శ్రమలు రావాలా, నాకే ఈ యొక్క ఇబ్బందులు రావాలా, నాకే ఈ యొక్క చేదు సంఘటనలు జరగాల అనుకుంటాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలో చూస్తే 13వ వచనంలో, అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయిరి. చూసారా, ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేసి నడిచారు, మారాకు వచ్చారు. వెంటనే మర్చిపోయారు. ఆయన చేసిన కార్యంలో మర్చిపోయారు, వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఆయన ఏ పరీక్ష పెడుతున్నాడో ఈ అనుభవం ద్వారా ఈ మారను మా ముందు ఉంచాడు. ప్రభువా నువ్వు ఎటువంటి దేని కొరకు నువ్వు మమ్మల్ని కనిపెట్టి చూస్తున్నావయ్యా. అరణ్యమున వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది
వారికి ఇచ్చాను. అయినా సరే సణుగులు ఏదైతే కోరుకున్నారో అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. కానీ సణుగుడు మానలేదు వారు. మనం ఎప్పుడు కూడా సనగకూడదు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2:14 చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనినందులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయమును మాని సమస్త కార్యములను చేయుడు అంటున్నాడు. సణుగుడు మానమంటున్నాడు దేవుడు. అందుకే యాకోబు రాసినటువంటి పత్రికలో 5:9 నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన 9 సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడి మీద ఒకడు సనగకూడే. తీర్పు నొంది నిమిత్తం సనగకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం సనగకూడదు. ప్రార్థనే. దేవుడు ఎంత గొప్ప దేవుడని మారా అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఆ చేదైనటువంటి అనుభవాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. నువ్వు ఓడిపోయావంటే దాని నుండి ఎన్నో పాఠాలు, నీ విజయానికి మెట్టు. నీ చేదు అనుభవమే నీ విజయానికి మెట్టు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి అక్కడ నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అసలు ఎలీము యొక్క అనుభవం వారు పొందుకుంటున్నారు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. ఆ పరీక్షను గెలిచినట్లయితే ఆ పరీక్ష తర్వాత నీకు అసలు బహుమానం ఇచ్చాడు. చూడండి, ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. నిజంగా సమృద్ధిగా దేవుడు 12 నీటి బుగ్గలనండి, వారికి ఏది లోటు లేకుండా ఎలీము యొద్దకు వచ్చేటప్పటికి 70 ఈత చెట్లు చక్కగా తినటానికి దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందండి. ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన చేస్తాడు. మనకు వెళ్ళగానే అయ్యో తగిలింది అనగానే అయ్యో ఏదో కీడు కాదండి. మనం ముందుకు వెళ్ళాలి, ముందుకు కొనసాగిపోవాలి. మనం ఏ దెబ్బ తగిలినా ఏ ఇరుకొచ్చినా ప్రభువా నీ కొరకేనయ్యా అని మనం ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే సనగకూడదు. అయ్యో దేవా ఏంటయ్యా ప్రార్థన చేసుకుని వచ్చాను ఇట్లా జరిగింది కాదు. అయ్యో ప్రభువా నాకేదో నేర్పుతున్నావయ్యా, నేను గ్రహించుకోవాలయ్యా. ఈ పరీక్షలో నేను గెలిచినట్లుగా ప్రభువా నీ శక్తితో నింపండి. నా నోటికి సణుగులు కానీ సంశయములు కానీ ఏవి రాకుండా ఇదిగో తండ్రి వాటిని మానుకున్నట్లు నాకు సహాయం దయచేయనయ్యా అని అడిగినట్లయితే ఇదిగో మారా తరువాత వీరికి ఎంత గొప్ప భాగ్యం అండి. ఎలీము యొద్దకు వచ్చినప్పటికీ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఎంత చక్కగా దేవుడు ఏర్పాటు చేసేవారికి. ఈ 16 అధ్యాయం అంతా చదువుకున్నట్లయితే అంటే దేవుడు మన కొరకు గొప్పవే ఉంచుతాడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీకు ఏ సమస్య వచ్చినప్పుడు కూడా, ఒకవేళ ఉద్యోగంలోన, కుటుంబంలోన, సమాజంలోన, సంఘంలోన నేను అవమానపరిచారా, చేదైనటువంటి అనుభవాలు నీకు ఎదురయ్యాయేమో, అయినా సరే భయపడకుండా సనగకుండా ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యాన్ని వినండి, అనేక మందికి పంపించండి. దేవుని యొక్క దైవాశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీద జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాల్లో అనేకమంది చేదునటువంటి అనుభవాలు ప్రభువా ఇదిగో తండ్రి. ప్రభువా ఈ భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు అనేకమైనటువంటి అనుభవాలు ప్రభువా, చేదు అనుభవాలు, వాటిని నువ్వు లక్ష్య పెట్టలేదయ్యా. వాటి అందు నువ్వు మనసు ఉంచలేదు ప్రభా. నీ పని మీద నువ్వు మనసు ఉంచావు ప్రభా. మేము కూడా అట్టి రీతిగా మా పని ఏమిటో ప్రభా, మా యొక్క నిరీక్షణ ఏమిటో ప్రభా, మా లక్ష్యం ఏంటో ప్రభా, మా గురి ఏమిటో వాటి మీద మేము మనసు ఉంచడానికి మాకు సాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.